guys. Welcome to యశస్వి భరద్వాజ్ ఛానల్. అంటే మేము యశ్ అని పిలుస్తాం. సో ఇవాళ వచ్చేసి మేము యశ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వీఆర్ యశ్ వంకరగా తీస్తుంది మొత్తం. ఓకే, దిస్ ఇస్ ద యశ్. ఓకే, ఈ రోజు వంటకం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు అంటారు బొబ్బట్లు, తెలంగాణ వాళ్ళు అంటారు భక్ష్యాలు. మాకు సడన్ గా తినబుద్ది అయింది స్వీట్. అబ్బా చూడు ఓకేనా. సాత్విక దయచేసి తుమ్మకు మంచిసార్లు ఇసలే నాకు భయం అవుతుంది. చాలా మళ్ళీ నాకు ఎక్కువ కలపరా. సరే చాలే, ఇంకో చాలానే ఉంది. మీకు ఎంత కలిపి వస్తే అంత వేసుకోండి గైస్. అంతేండి, బిగినర్స్ చేసే వాళ్ళు కొంచెం చూసుకొని చేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి, మరీ ఎక్కువ సాల్ట్ మోర్ దెన్ ఎ పించ్. ఓకే, ఫస్ట్ మనం శనగపప్పు నానబెట్టుకుంటున్నాము. 1 గ్లాస్ తీసుకున్నాను నేనైతే. ఈ గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట, 3/4 గ్లాస్. సో దానికి ఎగ్జాక్ట్గా వాటర్ పోసి ఉడికించుకున్నాం. ఫస్ట్ ఈ లోపు నెయ్యి కరిగించుకొని మనం చపాతీలో కలుపుకుందాం, సారీ గోధుమలో కలుపుకుందాం. పెట్టేసి ఇటీ ఓకేనా. పోయి కొంచెం చాలే. చాలట. ఎందుకే నన్ను నా మొహంలో పెట్టి ఇక్కడ బాగా వచ్చావు తెలుసా నువ్వు. గుడ్, అట్లాంటి ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు, ఎక్స్ప్లెయిన్ టు అవర్ వ్యూవర్స్. సో పిండిని హాట్ వాటర్తో కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయి బయట బొబ్బట్ల పిండి. సో ఎప్పుడు అలానే వాటర్ ప్రతిదానికి కాదు, జస్ట్ బొబ్బట్లు పెద్దగా కలపాలరా. గోధుమ పిండి సాఫ్ట్గా వస్తుంది. ఓకే, గోధుమ పిండి సాఫ్ట్గా వస్తుంది అంటాం. ఓకే, పెళ్ళిగాలే గాయస్. ఇలా వాటర్ యాడ్ చేస్తూ స్లోగా కలుపుకోవాలి. మనకి పిండి టెక్స్చర్ అనేది అర్థమవుతుంది. సో మెత్తగా వచ్చేలా కలుపుకుంటూ ఉండాలి. నార్మల్గా అందరు చపాతీ చేసుకుంటారు కదా, అంతే పెద్ద ప్రాసెస్ ఏం లేదు. అదే మైదా అయితే ఇంకా వేరేలా ఉంటుంది, కొంచెం దాన్ని ఇంకా బాగా కలపాలి. యాక్చువల్గా మైదాతోనే బాగుంటుంది, బట్ మైదా హెల్తీ కాదని చెప్పేసి మేము హెల్త్ కాన్షియస్ కాబట్టి మేము గోధుమ పిండితో చేసుకుంటున్నాం. వచ్చారమ్మా ఇద్దరు హెల్త్ కాన్షియస్. ఎగ్జాక్ట్లీ, మామూలుగా ఉండదు మనతో. మనకి మన ఇంట్లో మైదా పిండి లేదంటే పరుగు పోయింది. పోయింది ఆల్రెడీ. అంటే వ్యూవర్స్ కి తెచ్చుకోవచ్చుగా అన్నట్టు ఉంటది, మనకు బద్ధకం. ఎస్, తినకుండానే ఉంటాం కానీ తెచ్చుకోం. ఎగ్జాక్ట్లీ. గట్టిగా ఇట్లా ఇట్లా దీన్ని మొత్తం ఇట్లా కలపొద్దు, ఎందుకంటే పిండి గట్టి పడిపోయి మంచి రాదు. అప్పుడు మనకి జొన్న రొట్టెలు అవుతాయి కాబట్టి కొంచెం సాఫ్ట్గానే మంచిగా కలుపుకోవాలి. ఈ వాటర్ ఏంటంటే ఇందాక మనం కొంచెం వేడి చేసుకున్న వాటర్. ఎస్, ఇచ్చిందండి ఇన్వాల్వ్మెంట్. నాకు డైలాగ్స్ ఇవ్వలేదు కదా, నేనే తీసుకుంటా. ఇప్పుడు ఇవన్నీ అయ్యేలోపు మనం కొంచెం పాట నేను పాట పాడితే చూసే 100 మంది కూడా చూడకుండా పోతారు కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ, 400 సబ్స్క్రైబర్స్ అక్కడ. నిన్న నైట్ చూసినప్పుడు 399 400 అయ్యారు. ఆ 400 మై హస్బెండ్. ఫస్ట్ పర్సన్ కాదు మీ హస్బెండ్, విత్ అనదర్ మెయిల్. యశు, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? మీకు ఎలా అనిపిస్తుంది? చూడడానికి ఎలా అనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది? మాకు లేదు, చాలా పర్క్స్ ఉన్నాయి అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అంతే మరి. కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? తొందర పెళ్లి చాలా చింతలో ఉంది. జాతక చక్రం ప్రకారం 2026 ఉంటున్నారు. సజెషన్స్ ఏమి ఇస్తారు? ఆమె తొందర చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది నాకు, లేదా ఇంకేదో జరుగుతుంది అనిపిస్తుంది. సాత్విక గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏం చెప్తా? ఆమెకు అన్నీ వచ్చు గైస్, వంటలు వచ్చు, అన్నీ వచ్చు. ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం? మంచిగా పెళ్లి చేసుకుని నాలో ఛానల్ పెడితే మీలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని. ఎగ్జాక్ట్లీ, ముఖ్యంగా ఈమెకు అసలు ఏది రాదండి, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని. ఇందులో ఎంత పేసిన ఫస్ట్ ఈమె పించ్ ఆఫ్ సాల్ట్ అని తప్ప చెప్పింది, నేను స్పూన్ ఆఫ్ సాల్ట్ అని చెప్పిన. అది పించ్ కాదు, స్పూన్ కాదు, 2 pinches. టేబుల్ స్పూన్ కౌంట్ చేద్దామా ఇప్పుడు మనం? చెయ్యి రాతిక వీడియో ఆపండి రా.
సారీ గైస్, రీటెక్ ఇది. ఇందాక మీకు ఏది రా అని చెప్పా కదా, మీకు బీరకాయ చట్నీ, బీరకాయ చట్నీ, పొటాటో ఫ్రై, సేమియా ఉప్మా, వాటర్ వేడి చేయడం, ఎగ్స్ బాయిల్ చేయడం, మ్యాగీ, రైస్ పెట్టడం, దోశలు వేయడం. దోశలు బాగా వేస్తారు ఫ్రెండ్స్, ఇది నేను సర్టిఫై చేస్తాను. దోశలో చట్నీస్ కూడా చేస్తాం. కారం దోశ చేస్తారే అని అందులో తాలింపు వేయదు ఫ్రెండ్స్, అదే అన్నంలో తింటారు. పల్లి చట్నీ అన్నంలో బాగుంటది ఫ్రెండ్స్, అది తిన్న వాళ్ళు గొప్ప పూరిలో తినేవాళ్ళు చూసినా కానీ అన్నంలో తినేవాళ్ళం ఏకైక అన్నంలో కూడా బాగానే ఉంటది. సరే సార్, ఇందాకది మీరు మర్చిపోండి. ఎలా లేక మధ్యాహ్నం పొద్దున్నే చట్నీస్ మధ్యాహ్నం వేసుకొని తిన్న రోజు ఫ్రెండ్స్. బ్యాచులర్ లైఫ్. చెప్పండి, మా పనోడు కూడా చూడండి, పిండి పిండి సాఫ్ట్ గా ఉంది. అంటే కొంచెం ఇందాక కొంచెం లూజ్ పైన మళ్ళీ నెయ్యి కలుపుకున్నాను. ఆయిల్ ఇద్దాం. చూడండి, ఇట్లా అంటే మీకు ఇట్లా సాఫ్ట్ గా వెళ్తుందా లేదా, దాన్ని సాఫ్ట్నెస్ అంటారు. దానిపైన నాకైతే పిండే కనిపిస్తుంది. మరి ఉందంటే సాత్విక టచ్ చేసి చెప్పింది. టచ్ చేసి చూడు, ఇట్స్ వెరీ సాఫ్ట్ గైస్. దీనిపైన కొంచెం ఆయిల్ వేసి మనకి పప్పు పూర్ణమయ్యేలో మనం పక్కన పెట్టేసుకుంటే ఇది సెట్ అవుతుంది. సో ఆ లోపు ఏం చేద్దాం, బెల్లం కరగబెట్టాలి. బెల్లం కరగబెట్టే అవసరం లేదు. ఇప్పుడు పప్పు అయింది కదా, పప్పుని మంచిగా ఇట్లా మెత్తగా వేసేసి ఈ బెల్లం కొంచెం తురుముకొని అది రెండు కలిపి వేడి చేసి సరిపోద్ది. ఓకే, వేరు అవసరం లేదు. కొంచెం సాత్విక చేసిన ఒక ఎండ్ టు ఎండ్ పని ఈ వంటకంలో. బెల్లాన్ని నేను ఒకటి చెప్పాను, వీడియో కట్ చేస్తే నేను ఒకటి అసలు మోనోలాగ్ చెప్తా, కట్ చేయ వీడియో చెప్పు. మళ్ళీ మోనోలాగ్ అంటే కాదు గాయస్, వంట చేస్తారని చెప్తారు గాయస్, కానీ చుట్టూ పనులు చేసే వాళ్ళని గుర్తించరు. రూమ్ లో వంట వీళ్ళు చేసేది, వంట వీళ్ళు చేసేవాళ్ళు. కూరగాయలు కిందికి వెళ్ళి నడుచుకుంటూ కూరగాయలు తెచ్చి ఆ ఫోన్. నేను ఎప్పుడు బండి మీద తీసుకోవాలేదా కూరగాయలకి? అయినా అనవసరం, పైకి వచ్చి వాటర్ క్యాన్లు పోసి గిన్నెలు కడిగి కూరగాయలు కట్ చేసి ఇచ్చి అన్ని పక్కన పెడితే స్టవ్ దగ్గర నిల్చొని చేస్తారు. పాప అందంగానే చేస్తారు, తింటాం, అయిపోయింది. తిన్న తర్వాత పని మాదే మళ్ళీ. ఇప్పుడు బెల్లం గురుగుతున్నా, దాన్ని ఏమంటారు, నెయ్యి వేడి చేసిన అందులో పోసా, పచ్చడితో తీయమన్నది, మళ్ళీ స్పూన్ అందులో వేసి చేతులు కడుక్కున్నా. మోనోలో చెప్పారు. వావ్, సూపర్. ఇగో దీనికి మొత్తం బెల్లంతోనే చేయడం ఈజీ అయ్యేమో, సగం సగం చేసి తురమడం కష్టంగానే ఉంది. సూపర్ రా. ఇందాక బెల్లం అంటే ఈజీ అయిపోయేది నీకు. ఇప్పుడు అది చెప్తా. సరే సరే, ఎందుకు నీకు చెప్పు. వై మా ఫ్రెండ్స్ తెచ్చారు మా ధ్రువి కోసం క్యూట్ క్యూట్ డ్రెస్సెస్. సూపర్ సెలెక్షన్. నాకు ఇలాంటి కలర్స్ ఫస్ట్ చాలా ఇష్టం, నీట్గా అనిపిస్తాయి. కానీ అనుకోకుండా సేమ్ సిమిలర్. జస్ట్ తిరుపతికి ప్యాకింగ్ చేసుకుంటున్నా నేను. మీకు అక్కడ వెళ్ళాక మా జర్నీ కానీ మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. సో ఆ జర్నీ మేము అనుకుంటారు ఫ్రెండ్స్ అంటే వీళ్ళు కాదండి, వీళ్ళకి ఇంకా పెళ్లి కాలే కదా, మళ్ళీ పెళ్ళి. ఇదొక డ్రెస్, ఇంకొకటి షార్ట్స్. ఇది నేను రేపు జర్నీలో వేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ దానికి స్టిక్కర్ ఉంది, కంఫర్టబుల్గా బాగుంది ఈ డ్రెస్ కూడా, కలర్. అండ్ మెయిన్ నాకు మ్యాచ్ అవుతుంది, అంటే మళ్ళీ మ్యాచ్ కాదు, మళ్ళీ సిమిలర్. అదే అనుకుంటాం అసలు, బట్టలు తీసుకెళ్తే కరెక్టా. సంవత్సరానికి 10 సార్లు తిరుపతి వెళ్తారు ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ, అది పెద్ద టూర్ ఏం కాదు. 10 సంవత్సరాల్లో 2 సార్లు వెళ్ళా ఫ్రెండ్స్ నా జీవితంలో. తీసేసాము. ఏ ఉడకలేదు అనుకుంటా. చాలు, దాన్ని ఇట్లా దంచుతారు కదా. పప్పు లేదు మా ఇంట్లో, మంచి జస్ట్ పలుకు ఉంటేనే మనం తింటుంటే అది తగులుతుంది కదా, అప్పుడే బాగుంటుంది. మరీ మెత్త పేస్ట్ లాగా అయితే అస్సలు బాగుంటుంది. పూర్ణాలు అయితే మెత్తగా ఉండొచ్చు కానీ భక్షాలకు ఉండొద్దు. కాబట్టి కొంచెం వాటర్ మాకు ఎక్కువ ఉంటే మళ్ళీ వేడి చేస్తున్నా. ఇంక దీని తర్వాత బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ లూజ్ అయితే అప్పుడు రవ్వ యాడ్ చేసుకోవాలి. సరే టైట్ అయితే. నువ్వు చెప్పే కాన్ఫిడెన్స్కి, ఉజ్జలా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి ఆల్రెడీ పప్పులాగే ఉంది. కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి, బెల్లం వేస్తే ఇంకా వాటర్ అవుతుందేమో.
వాటర్ ఇట్లా పడబోయి వడపోయి మేము ఇట్లాంటి పనులు చేసాం ఇంతకుముందు ఎక్స్పీరియన్స్. అది ఎప్పుడు నువ్వు వీడియో కట్ చేయి, నా పరువు దినానికి ఉన్నది. చూడండి ఇందాక సాఫ్ట్గా లేదండి, మన ఫింగర్ పెడితే ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నేను నువ్వు ఎంత ప్రెషర్ తో ఇట్లా పెడితే అది పోదు, ఇంత ప్రెషర్ తో పెడితే అంత లోపలికి పోతుంది. అంతే మరి, ఇలా అంటే అదేమనుకుంటున్నాను. భక్షాలు భక్షాలు ఇట్లా అంటే రావు, మధ్యలో ముద్ద పెట్టి ఇట్లా ఇట్లా అని అంటేనే వస్తాయి. లే అసలు నువ్వు అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఉంటేనే మన విలువ అనేది తెలుస్తుంది. ఓకే అయితే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, నేను ఐరన్ చేసిన ఇది నెయ్యి కరగబెట్టుకోవాలంటే ఇలా ఆల్రెడీ వేడిగా ఉన్న దాని పక్కన ఇది పెట్టుకోవాలి. చూడండి నేను చెప్పి, ఇంట్లో వైఫ్ కి పొదుపు అనేది చాలా ముఖ్యం కాబట్టి అలాంటి పనులు చేయండి, ప్రతిదాన్ని వేస్ట్ చేయకండి. ఓకే, అలాంటి టిప్స్ మీకు చాలా చాలా ఇది చూడండి. కింద పేపర్ వేసిన సబ్బు వేస్ట్ అవ్వకుండా పేపర్ వేసి దీనిపైన అనుకుని పిండి ఎంత పడుతుంది కదా తీసేయచ్చు. ఓకే ఇవన్నీ వేసి నన్ను పిసినారని మాత్రం అనుకోకండి. ఓకే ఓకే గైస్, ఆప్టిమైజ్. అయ్యో ఇటు చూడండి ముద్దలు చేస్తుంది మా అన్ని వచ్చిన సాత్విక. అంటే ఏందో అనుకున్నా, నిజంగా కొంచెమే అయింది అది. బెల్లం వేస్తూ ఉండాలి కొంచెం కొంచెం, మంచిగా సాఫ్ట్గా కట్ చేసుకుంటారో బెటర్, అయితే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. చూసుకుంటూ వేయండి. కలిపింది పిండి స్మెతగా ఉంది. ఓకే, టెస్టిమోనియల్ ఇచ్చింది. చాలా మెత్తగా ఉంది guys. ఇట్లా కలిపితే సూపర్ వస్తాయి. సూపర్. స్వీట్ ఎక్కువ తింటారా తక్కువ తింటారా మీరు? ఓకేగా తింటాం. మా ఇంత చాలా దానికి సరిపోనాయి, పిండికి సరిపోను. అట్లా ఉండ నీకు వచ్చేలాగా చెయ్యి. మా ఒపీనియన్ వాళ్ళు అది అవ్వదుగా ఉండ చల్లట అవుతుందా. అయితే బెల్లం ఎక్కువ వేస్తుంటే ఇంకా ఇట్లా అయితేనే ఉంటుంది, లూజ్ అవుతుంది, టైట్ కాదు కదా. ఇది మంచి కరిగి మంచిగా కలుపుకోండి. ఇట్లా స్టవ్ లో పెట్టుకొని బెల్లం కరగాలి. ఫెయిల్ గైస్, చూడండి ఏమంతే అంటది. లాస్ట్కి ఒక్క ముక్క నోట్లో పెట్టుకున్నా కూడా 2 వీకండి గైస్ మీరు కమెంట్స్లో. చూడండి మీ ఫ్రెండ్ టాలెంట్ అండి. చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది. అంటే మా సాత్విక అండ్ ఉజ్వల ఇట్లా దంచడం వల్ల తొందరగా కరిగింది, లేకపోతే కరగదు. సరే మనం యాలకులు దంచుకుందాం. క్లాత్లో వేసి కట్టేసి వాటర్ పోతాయి. క్లాత్లో వేసి కట్టే పిండితే వాటర్ పోతాయి. మనం చేసినాం ఈ టెక్నిక్. కాబట్టి బెల్లం స్వీట్నెస్ కూడా పోతాయి. లూజ్ అయితే కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నా. కలుపు. బెల్లం సారీ బియ్యం పిండి. టైట్ అవుతుందా? మంచిగా కలుపు. అరిసెలు వేస్తున్నాం. అయిందా టైట్? కొంచెం అవుతుంది, ఎక్కువ పడుతుంది మరి. మామూలు లూజ్ అంటావా అండి? చూడండి ఇంకా పడుతుంది. షూ ఇస్తున్నా ముద్ద కాదు ఇది. బాగుందా? పోయి కాలుతుంది స్టీల్. ఫెయిల్ అయిందని ఒప్పుకోవట్లేదు గైస్. ఒప్పుకుంటావు నువ్వు? నేను ఎందుకు ఒప్పుకుంటా? షూ చెయ్యి కాల్చుకుంటుంది తిప్పలేక. పైన పెట్టు, క్లాత్ పైన పెట్టు. ఇలాచి కూడా వేసేసాను. చూడండి మంచి ముద్దకు వచ్చేసింది ఇది. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లార్చుకుంటే ఇలా సినిమాటిక్ అయిపోతే ఎక్స్టర్నల్ పనులు చేసేది నేను. ఓకే, అందరికంటే ఎక్కువ కష్టపడింది ఎవరంటే సాత్విక. మేము గ్రైండ్ చేస్తే సాత్విక స్ట్రెంత్ యూస్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి. ఇంకా అయింది. పూర్ణాలని ఇప్పుడు రోల్ చేస్తున్నాం. పాన్ పెట్టేసుకున్నా, వేడవుతుంది. కొంచెం సిమ్ పెట్టుకున్నాం. అయితే రోల్ కాదు, స్ప్రెడ్ చేస్తుంది. రోల్ చేద్దాం ఫస్ట్.
ఫస్ట్ చేసి తర్వాత పూర్ణం పెట్టాలి. యాక్చువల్లీ బయట పిండి కొంచెం లూజ్ ఉండాలి కదా. అదే మైదా పిండి అయితే అట్లా ఉంటుంది, ఇది అట్లా అవసరం లేదు, రాదు కూడా. ఇవి అరిసెలు. ఇప్పుడు పెట్టు దాని మీద. అరిసెలు అవును. ఆగు పెట్టు, ఆగు. ఎంత పెట్టాలో చెప్పు, మళ్ళీ ఎక్కువ పెట్టినా ఉంటావు. ఇంకొంచెం పెట్టు, ఇంకొంచెం పెట్టు, ఇంకొంచెం ఇయ్యి. మరి పిండి మందం ఉంది కదా. చూడండి ఒకసారి. ఐ హావ్ ఓన్లీ వన్ డైలాగ్. చెప్పు, ఫ్లాపా ఫెయిల్ నువ్వు చెప్పు. ఇంటి స్టార్ట్ ఫ్లాప్ ఆఫ్ ఫెయిల్ అంట. ఫ్లాప్. చూసా ఈమె బేసిక్గా వీళ్ళ లోపల మనోభావం ఏదైతుందో దానికి కూడా తెలుసు. యూట్యూబ్ లో అట్లా ఒప్పుకోకూడదు, 2 years రారు. ఇప్పుడు ఈ వీడియో పెట్టి సూపర్. మాకు తెలుసు అవి సూపర్ అని, నీకే తెలియదు. అక్కడ కదా ఇక్కడ. సారీ, నీకు కావాలా వద్దా? టెన్షన్ అని తట్టుకోలేదు తెలుసా. ఒక 5 రోజులు ఉంటే ఫ్రిడ్జ్లో ఏదో ఒకటి అంటూనే ఉంటుంది తెలుసా. ఫ్రిడ్జ్లో వండే మా చెప్పిన కదా మా చెల్లె కూడా అంతే అని. నువ్వు పూర్ణం ఎదురా. ఇందాక ఇట్లాగా పెంట పెంట వేయకు, కొంచెం ఈ చాలు. 8 years of marriage. 8 years of marriage. You're not even take 5. ఓకే, 8 years of marriage గొడవ అయిందిరా, అందుకే నేను ఒక మాట. ఇప్పుడు ఇంకొక పచ్చులైన చపాతి. బాగా డిస్కరేజ్ చేస్తుంది పాప. చపాతి చూపిస్తా. గోధుమ పిండి చపాతి కాకపోతే ఏమైంది? మరి అదే అంటున్నాను నేను గోధుమ పిండి దోశలు చేస్తే తెలుసా. గోధుమ పిండి అసలు బాగుంటాయి, అసలు ఎంత బాగుంటాయియో. మా ధృవి ఫేవరెట్. నేను రూమ్ లో చేసినప్పుడు నువ్వు లేవు. ఇట్లా ఇట్లా చేయకండి మీరు, ఇట్లా చేయకండి. ఇప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇట్లా మంచిగానే ఉంది కానీ కొద్దిగా చపాతి ఎక్కువ, అరిసె తక్కువ ఉంటది. నేనే తినదు. మా భోగేశ్వరి కొంచెం నెయ్యి అయ్యి ఎందుకంటే నొక్కుతున్నావు దాన్ని. ఫస్ట్ సారి వేస్తారు అనుకున్నాను, మళ్ళీ వేయాలి. డ్రైగా కనిపిస్తే నెయ్యి వేయడమే. అంటే చపాతి అనుకుంటుంది కదా, అందుకే వేయట్లేదు. సాచు కాదు, నువ్వు దాన్ని నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు సాచుగా. చపాతి అని కాలుస్తుంది ముందు వెనక అంతే. ఏ బానే చూడండి మా బొబ్బట్లు, గోధుమ పిండి బొబ్బట్లు. చపాతి అరిసె. చపాతి ఇట్లా చేయకండి, ఇట్లా చేయండి. చైర్ కొద్దిగా పెద్దగా అయినట్టుందిగా. టేస్ట్ చూస్తున్నాం గైస్. అదే ఫస్ట్ పొప్పట్టు. ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. థ్యాంక్ యూ యశు. దిష్టి తిన్నది కదా ఆల్రెడీ నువ్వు. కాల్చున్నావు. ఎలా ఉంది చెప్పు. కాలుతున్నావు చించు. టిపికల్ మదర్ బిహేవియర్. త్వరగా వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఏంటి మరీ ఓవర్ చేయకండి. నీకు వేడిపోయి అసలు ఫస్ట్ టేస్ట్ తెలీదు. ఒక్క నిమిషం ఆగిరా. నువ్వు అసలే మర్చిపోయావు. దానిపైన నుంచి నెయ్యి వేసుకున్నాను. ఇంకా మొత్తం దానిపైన అప్లై చేయి, మంచిగా తిను. సారీ, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఇది యాక్చువల్లీ పరాటా. నువ్వు ఓవర్ చేయకు. ఆలు పరాటా ప్లేస్ లో మేము బెల్లం పరాటా. సరే, టేస్ట్ బాగుందా లేదా, స్వీట్ చేసానా లేదా. మన మధ్యలో టెక్స్చర్ కోసం బియ్యం పిండి యాడ్ చేసాం కదా, తెలుస్తుంది ఏమన్నా. స్వీట్ తగ్గిన దానివల్ల. ఒక ఎక్స్పీరియన్స్డ్ కుక్, ఒక ఎక్స్పీరియన్స్డ్ టేస్టర్ని అడుగుతున్నారు. నువ్వు కూడా తినే. ఇంకా నా క్రిటిక్ కూడా ఇప్పుడు టేస్ట్ చేయబోతుంది, చూద్దాం. ఇప్పుడు బాగాలేదని చెప్తున్నా. నా ఫస్ట్ నుంచి ఫెయిల్యూర్ కి మేనిఫెస్ట్ చేసిన ఉజ్వలకి ఎక్స్ప్రెషన్స్ రావట్లేదు. ఏంది కాలుతుంది యాక్చువల్లీ ఎక్కువ. గోధుమ పిండితో చేస్తే బాగా రావను.
బొబ్బట్లాగా లేదు, ఇది ఒక స్వీట్. నేను చెప్పినట్టు స్వీట్ పరాటా, ఇట్స్ వెరీ గుడ్. బొబ్బట్ అంటే ఇప్పుడు రకరకాల బొబ్బట్లు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా ఒక ఫ్యామిలీ ఆఫ్ బొబ్బట్. ఇప్పుడు మనం ఎలాగైతే ఏప్స్ అనే జీన్ నుంచి వచ్చామో ఇది కూడా క్లాస్ కాదండి. ప్లాంటరీ ఇదొక మోషన్ ఉంది. దాని కూడా వీడియోలోకి నీ కూడా తినిపిస్తూ కాలుతున్నావు. ద మేకర్ ఖాళీ కవర్ చేస్తుంది యూట్యూబర్. కాలింది గట్టేనే. బాగుంది. మా కోసం పార్సిల్ వేస్తుంది. మా కోసం పార్సల్ ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకున్నమ్మ వాయినం. కొమ్ములేదు. ఇలాంటివి మీరు బయట ట్రై చేయకండి. అసలు డిస్కరేజింగ్ మేనేజ్మెంట్ మా ప్రాక్టికల్ పీపుల్. ముగ్గులు వస్తారా ఇప్పుడు 2 నిమిషాల్లో? హాయ్ గాయ్స్. ఇవాళ వీళ్ళ వంటకాలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సూపర్. బాక్స్ కూడా కట్టించుకున్నా. ఎందుకు ఆంటీ ఏమన్నది? వేస్ట్ ఆంటీ, వేస్ట్ ది ఆంటీ. ధ్రువి మమ్మాయి ధ్రువి ఒకసారి అమ్మ చెప్పు, వాళ్ళు వింటారు. అమ్మ ధ్రువి అది మా ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ధ్రువి. బాయ్, సీ యూ సూన్.